ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇనుప కంచెలతో పాలన చేస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల యూనివర్సిటీ భూములను స్వాధీనపరుచుకొని వేలం వేస్తామనడం సిగ్గుచేటని విమర్శించారు. హైదరాబాద్లో ఆక్సిజన్ పార్కుగా ఎంతో విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయంగా బాసిల్లుతున్నటువంటి హెచ్సియు ప్రాంగణం నేడు మన ప్రజాపాలన బుల్డోజర్లతోటి, పశుపక్షాదుల ఆత్నాదాలతోటి, విద్యార్థుల ఆందోళనలతోటి మన రణరంగంగా మారిపోయింది. ఇది చాలా బాధాకరం. ఒక విశ్వవిద్యాలయాన్ని ఏదైతే ప్రజాపాలన తెస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి 400 ఎకరాల మీద కన్ను వేసి వాటిని ఆక్రమించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అధికారంలోకి రాగానే మన ముఖ్యమంత్రి నివాసం దగ్గర బేగంపేట దగ్గర ఇనుప కంచెను తొలగిస్తామని జబ్బలు జరుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబరాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తర్వాత ఈ ఇనుప కంచెను తెలంగాణ మొత్తం తీసుకెళ్తున్న విషయాన్ని ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.